హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి కరప్షన్ ఇన్ ఇండియా, దీని మీద ఒక మంచి వీడియో అయితే చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సింపుల్గానే డిస్కస్ చేద్దాం. అసలు కరప్షన్ అంటే ఏంటి, కరప్షన్ వల్ల ఇచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, యాంటీ కరప్షన్కి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూద్దాం. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం నేను మన ఛానల్ చూస్తున్నాను, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ యూస్ఫుల్ వీడియోస్ కానీ వస్తుంటాం. మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియో అయితే వస్తుంది. అక్కడి నుంచి మనం ఆ వీడియో అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. మిస్ అవ్వకుండా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి మన ఛానల్లో. కొంచెం మెన్షన్ అయితే చేస్తున్నాను, చూడండి. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా కరప్షన్ అంటే ఏంటంటే తెలియాలి కదా. సో కరప్షన్ అనేది ఒక పవర్ లేదా పొజిషన్ లేదా ట్రస్ట్, ఇలాంటివి ఎవరైతే కరప్షన్ చేస్తున్నారో ఓన్లీ వాళ్ళ పర్సనల్ ప్రాఫిట్ దానికోసమే వాళ్ళ కరప్షన్ అయితే చేస్తున్నారు కదా, దీన్నే కరప్షన్ అని అంటాం. కరప్షన్ చేసే వాళ్ళకి పవర్ కావాలి, పొజిషన్ కావాలి, మనీ కావాలి. వీళ్ళకి మళ్ళీ వీళ్ళని చూడడానికి, బ్లాక్ మనీని మెయింటైన్ చేయడానికి ట్రస్ట్ఫుల్ పర్సన్స్ కూడా కావాలి. సో దట్ ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. దానివల్ల ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ని కానీ ఫేవరబుల్గా కొంతమంది అయితే ఉంటున్నారు. దీనివల్ల రూల్ ఆఫ్ లా వీక్ అవుతుంది. కరప్షన్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ లేదా ప్రాపర్ ఆర్గనైజేషన్ చూసుకోకపోతే పబ్లిక్లో ట్రస్ట్ అనేది పోతుంది. పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఇంక్రీజ్ అయిపోతుంది. మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించబోతుంది. దీనివల్ల చాలా లాసెస్కి అయితే అవుతుంది, స్లో అయిపోద్ది. దీనివల్ల డెమోక్రసీ అండ్ జస్టిస్కి వాల్యూయే ఉండదు. దానికి బదులు డిక్టేటర్షిప్ అనేది బెటర్ అనుకుంటారు. ఈ బ్లేడీ కరప్షన్ వల్ల గ్రోత్ కానీ, ఇన్ఈక్వాలిటీ కానీ, ఈక్వాలిటీ కానీ, ఫెయిర్నెస్ కానీ ఇవన్నీ కూడా ఒక బ్యారియర్లా ఉండిపోతుంది. ఫ్రమ్ స్మాల్ స్కేల్ ఏవైతే కరప్షన్ నుండి లార్జ్ స్కేల్ పొలిటికల్ స్కాండల్స్ వరకు కూడా కరప్షన్ దీనివల్ల ఇందాక చెప్పినట్టే జనాలకి ట్రస్ట్ పోతుంది గవర్నెన్స్ మీద అండ్ సొసైటీ మీద. దీనికి ఒకటే సొల్యూషన్, మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్, ద పవర్ ఆఫ్ వాయిస్. మనం ఎంత గొంతు విప్పితే, మనం ఎంత గట్టిగా మాట్లాడితే అంత అవేర్నెస్, అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా వస్తాయి. సో దట్ మనం గవర్నెన్స్ని, సొసైటీని మంచిగా మార్చగలం. దీన్నే ద బిగ్ చేంజ్ అంటారు. కరప్షన్ యొక్క ఏవైతే కాజెస్ ఉంటాయో అవేంటో ఇప్పుడు వరుస పెట్టి చూద్దాం. అసలు ఈ కరప్షన్కి కారణాలు ఏంటి, ఇప్పుడు ఒకటి బేసికల్గా మనం చూసుకోవాల్సింది, అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ద వీక్ గవర్నెన్స్లో బేసికల్గా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్లో ఏవైతే లూప్ హోల్స్ ఉంటాయో ఆ లూప్ హోల్స్ని వాడుకుని లా అండ్ ఆర్డర్ని స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్మెంట్ చేయకపోవడం వల్ల కరప్షన్ అనేది చేసిన వాళ్ళకి సరిగ్గా పనిష్మెంట్ అనేది ఉండట్లేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళ జోలికి కూడా ఎవరు వెళ్ళట్లేదు. దీనికి గవర్నమెంట్ సరిగ్గా వర్కౌట్ చేయాలి. అప్పుడే బెటర్ సొసైటీ అనేది ఏర్పడుతుంది. బెటర్ రూల్స్ కానీ, బెటర్ లాస్ కానీ, పనిష్మెంట్ పీక్ లెవెల్లో ఉండే విధంగా కరప్షన్ చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా తీసుకురాగలిగితే గవర్నమెంట్ కానీ, పీపుల్ కానీ, సొసైటీ కానీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కరప్షన్ చేయాలనే భయమే పుట్టుకొస్తుంది వాళ్ళకి, గుండెల్లో వణుకొచ్చారనమాట. రెండోది వచ్చేసరికి ఎక్సెసివ్ బ్యూరోక్రసీ. ఈ బ్యూరోక్రసీ అనేది కాంప్లెక్స్ ప్రొసీజర్స్తో ఉండటం వల్ల కూడా కరప్షన్కి బైబ్రీ ఇచ్చి ఆపర్చునిటీస్కి ఇంక్రీజ్ అయితే అవుతుంది. బేసికల్గా ఈ ఎక్సెసివ్ బ్యూరోక్రసీ అనేది కొన్ని కాంప్లెక్స్ థియరీస్ కానీ, కాంప్లెక్స్ ప్రొసీజర్స్ కానీ ఉండటం వల్ల చాలామందికి ఇంత ల్యాగ్ కానీ, ఇంత టైం వేస్ట్ కానీ ఉండకూడదని చెప్పేసి లంచం ఇచ్చి మరి ఏమైతే కావాలనుకుంటున్నారో, ఏమైతే పనులు చేయించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేయించేసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా ఎక్కువగా అప్పు తీసుకుంటాం కానీ, లంచం తీసుకుంటాం కానీ ఆ ఆశ, ఆ కోరిక అనేది పెరుగుతుంది. సో దట్ ప్రతి ఒక్కరు కూడా అలాగే తయారవుతారు. డబ్బు అనేది ఎవరికి ఈజీగా వస్తుంది చెప్పండి? ప్రతి ఒక్కరికి మంచి, ప్రతి ఒక్కరికి తీపే. సో అందుకు ఈజీ మనీ కోసం ఈ విధమైన పనులు అయితే చేస్తారు. మూడోది వచ్చేసరికి లో ట్రాన్స్పరెన్సీ. పబ్లిక్ ఆఫీసెస్లో అకౌంటబిలిటీ సరిగ్గా లేకపోవటం వల్ల, కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయటం కష్టం అవటం వల్ల, అందుకే లో ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ అవుతూ వస్తుంది. దీనికి సరైన మార్గం వచ్చేసరికి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది హై ట్రాన్స్పరెన్సీ కింద చేయగలిగితే చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా కాంక్రీట్గా, చాలా హ్యూజ్ లెవెల్లో పవర్ఫుల్ ట్రాన్స్పరెన్సీని క్రియేట్ చేయగలిగితే, తీసుకురాగలిగితే లా అనేది పబ్లిక్ ఆఫీసెస్లో కానీ లేదనుకుంటే ఇంకెక్కడైనా సరే ఆఫీసెస్లో ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి
కస్టమర్స్ నుంచి, పబ్లిక్ నుంచి, అదే విధంగా ఈ ఎవరైతే కరప్షన్ చేస్తారో వాళ్ళ ఐడెంటిటీ కానీ అన్ని విధాలుగా కూడా ఐడెంటిఫై చేయగలిగితే, ట్రాక్ చేయగలిగితే, ట్రేస్ చేయగలిగితే డెఫినెట్గా ఈ ట్రాన్స్పరెన్సీ అనేది బిల్డ్ అవుతుంది. సొసైటీలో కూడా మంచి పేరు అయితే వస్తుంది గవర్నమెంట్కి, మొత్తం సొసైటీ మీద. సో దట్ మన ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా తక్కువ ధరలోనే ప్రతి వస్తువు అయితే కొనుక్కోగలం, ట్రాన్స్పరెంట్గా కొనగలం, ట్రాన్స్పరెన్సీతో ఉండగలం. సో 4వది వచ్చేసరికి పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ. జనాలు ఎవరైతే వాళ్ళకి బేసిక్ నీడ్స్ కానీ బేసిక్ అవసరాలు ఉంటాయి వాటికి కూడా కొంచెం లంచం ఇవ్వాల్సి వస్తుంది. బేసిక్ సర్వీసెస్ చేయించుకోవాలి, దానికి కూడా కొంచెం లంచం ఇవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే బర్త్ సర్టిఫికేటో డెత్ సర్టిఫికేటో కావాలి అంటే ఆఫీస్కి వెళ్తే లంచం ఇవ్వాలి. సేమ్ అమౌంట్ని టేబుల్ కింద ఇస్తేనే పని అవుతుంది, లేకపోతే లేదు. లేకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. అదేంటంటే 1 వీక్ తర్వాత రండి, 1 మంత్ తర్వాత రండి, లేదంటే 6 మంత్స్ తర్వాత రండి, ఇలా చెప్పి సాకులు మొత్తానికి బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏమీ రాకుండా పోతే. సో దట్ దీనికి కూడా మనం తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. దీనివల్లే పావర్టీ అనేది ఏర్పడుతుంది, దీనివల్ల ఇన్ఈక్వాలిటీ అనేది ఏర్పడుతుంది. ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అవుతాడు, లేనివాడు ఇంకా లేనివాడు అవుతాడు. పావర్టీ అనేది ఎలా ఏర్పడుతుంది? లంచాలు ఇచ్చుకుంటూ పోతే వీళ్ళు అప్పులు అయిపోతారు, వీళ్ళు పేదరికం అనేది అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు ఈక్వల్గా డబ్బులు సంపాదించుకోగలరు. సో దట్ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అనేది ఏర్పడుతుంది. లో క్లాస్, హై క్లాస్ అని ఇవి కూడా మారాలి. 5వది వచ్చేసరికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ రాజకీయం గురించి, వ్యాపార సంస్థల గురించి మనందరికీ తెలుసు ఎలా కుమ్మక్కయ్యి కరప్షన్స్ చేస్తారో. ఎప్పుడైతే ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, వాళ్ళ యొక్క పొలిటికల్ లీడర్ సపోర్ట్ కానీ, ఈ బిజినెస్ మ్యాన్ యొక్క అకౌంటబిలిటీ లేకుండా జనాల డబ్బులు దోచుకుంటాం కానీ ఇవన్నీ చేస్తున్నారో, రాజకీయ వ్యవస్థ కానీ, వ్యాపార వ్యవస్థ కానీ, సర్వీసుల వ్యవస్థ కానీ చాలా సర్వేగంగా అకౌంటబిలిటీ లేకుండా ఉంటున్నారో చెప్తున్నాను, సర్వనాశనం అయిపోతారు డ్యామ్ షూర్. ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ పీపుల్కి. సో దట్ అందుకే జనాల డబ్బులు దోచుకొని దాచుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి, షేర్ బేసిస్ ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా ఖచ్చితంగా మారాలి. పొలిటికల్ లీడర్స్లో కానీ, బిజినెస్ లీడర్స్లో కానీ, బిజినెస్ పర్సన్స్లో కానీ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, ఈక్వాలిటీ అనేది ఉండాలి. కరెక్ట్గా మనీ అనేది ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉండాలి. ఇవి ఉంటేనే అప్పుడు ఎదుగుతాం. ఈ పొలిటికల్ లీడర్స్ అండ్ బిజినెస్ పర్సన్స్ వాళ్ళ పవర్స్ని మిస్యూజ్ చేసుకొని వాళ్ళ పర్సనల్ ప్రాఫిట్ కోసం కరప్షన్ చేస్తే ఆటోమేటిక్గా డెమోక్రసీ మీద కూడా నమ్మకం పోతుంది, జనాలు పవర్లెస్ అయిపోతారు. కానీ ఎప్పుడైతే మనం వాయిస్ రేజ్ చేస్తామో కరప్షన్ చేసే వాళ్ళని ఆపచ్చు, వాళ్ళని భయపెట్టచ్చు కూడా. సింపుల్ ఎగ్జాంపుల్, మన మహాత్మా గాంధీ గారు అండ్ అన్నా హజారే గారు ఇలాగే ఇన్జస్టిస్ మీద, కరప్షన్ మీద ఫైట్ చేయకుండా వాళ్ళ వాయిస్తో, వాళ్ళ గొంతుతో మాట్లాడి, విత్ కరేజ్తో, కన్విక్షన్తో మాట్లాడి కరప్షన్ అండ్ ఇన్ఈక్వాలిటీని పోగొట్టారు. సో దట్ మన ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చేయగలిగితే, మన గొంతు విప్పితే చాలు, మన గొంతు విప్పి మాట్లాడగలిగితే విత్ కరేజ్తో, విత్ కన్విక్షన్తో డెఫినెట్గా కరప్షన్ కానీ, ఇన్ఈక్వాలిటీ కానీ పోగొట్టచ్చు శాశ్వతంగా. ఫ్యూచర్ జనరేషన్ అనే వాళ్ళకి ఒక ట్రాన్స్పరెంట్ ఫ్యూచర్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా హౌ టు ప్రివెంట్ కరప్షన్ ఇన్ ఇండియా చూసుకున్నట్లయితే వన్ బై వన్ మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసరికి స్ట్రెంగ్తెన్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. ఖచ్చితంగా లీగల్ ఫ్రేమ్వర్క్స్ అనేవి స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే లాస్ని అప్డేట్ చేయాలి వితౌట్ లూప్ హోల్స్తో. సీరియస్ పనిష్మెంట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. స్పీడ్గా అండ్ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని రావాలి ఈ కరప్షన్ కేసెస్ని సార్ట్అవుట్ చేసే విధంగా. రెండోది వచ్చేసరికి ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్స్. ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వీసెస్ని డిజిటలైజ్ చేయాలి. అప్పుడు మిడిల్ మ్యాన్ అండ్ లంచంని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది, లంచం తీసుకునే వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్ ఉండాలి, పేమెంట్స్కి కానీ, అప్లికేషన్స్ కానీ, అప్రూవల్స్ కానీ, ఫర్ జాబ్స్ కానీ, ఎక్సెట్రా బిజినెస్ పర్పసెస్ కానీ ఇవన్నిటికి కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. దీనివల్ల ఇట్ గివ్స్ అకౌంటబిలిటీని క్రియేట్ చేస్తుంది. డెఫినెట్గా ట్రాన్స్పరెన్సీ అనేది గవర్నెన్స్లో ఎన్ష్యూర్ అవుతుంది. మూడోది వచ్చేసరికి ఎలక్టోరల్ రిఫార్మ్స్. మన ఇండియాలో ఎలక్షన్స్ అనేది ఒక పండగ, డబ్బులు ఇస్తారు, బిర్యానీ ఇస్తారు, మందు ఇస్తారు, ఇంకా ఆ రోజు మొత్తం పండగే పండగ ప్రతి ఒక్కరికి. సో ఇలాంటివి తగ్గటం కోసం ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి రావాలి. లైక్ క్యాపింగ్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్, ఎంత ఖర్చు చేస్తున్నారో ఈ లెక్కలనేవి కూడా
అకౌంటబుల్గా ఉండాలి. మేకింగ్ ఫండింగ్ ట్రాన్స్పరెంట్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో ట్రాన్స్పరెంట్గా పర్సనల్గా కానీ ఓపెన్గా కానీ డీటెయిల్స్ అనేవి కూడా, పేమెంట్స్ అనేవి కూడా బయటికి ఓపెన్ సోర్స్లో మెయింటైన్ చేయాలి. ఆడిటింగ్ కానీ, పార్టీ ఫైనాన్సెస్ కానీ, పార్టీ ఆడిటర్ లేదా ఫైనాన్సెస్ లేదా వీళ్ళందరూ కూడా అకౌంటబిలిటీని అనేవి మెయింటైన్ చేయాలి, ఉంచాలి పబ్లిక్ సోర్స్లో. సో దట్ ప్రతి ఒక్కరు కూడా అకౌంటబుల్గా చూసే అవకాశం అయితే ఉంటుంది. ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. సో దట్ ఇవన్నీ కూడా చూస్తే కరప్షన్ చాలా మట్టుకి తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా, మనకి తెలియకుండా. సో వీటితోనే మార్పు అనేది రావాలి. 4వ వచ్చేసరికి ప్రమోట్ విజిల్ బ్లోవర్ ప్రొటెక్షన్. ఈ విజిల్ బ్లోవర్ అంటే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ గురించి బయటికి వచ్చి కంప్లైంట్ చేసే వాళ్ళనే విజిల్ బ్లోవర్ అని అంటారు. ఇవన్నీ కూడా ధైర్యంతో కానీ, వీళ్ళ ప్రొటెక్షన్కి ఇచ్చే వాళ్ళతో కానీ నిజంగా ఉండగలిగితే, పెట్టగలిగితే విజిల్ బ్లోవర్స్ అనే వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళ ప్రొటెక్షన్ మనం చూసుకోవాలి, పోలీసులు కూడా ప్రొటెక్ట్ చేయాలి. కంప్లీట్ సిస్టమ్ అనేది బిల్డ్ అవ్వాలి. ఈ విజిల్ బ్లోవర్స్కి డెఫినెట్గా ప్రొటెక్షన్ అనేది ప్రమోట్ చేయాల్సిందే. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత. సిటిజన్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా వాళ్ళు సేఫ్గా ఫీల్ అవ్వాలి. వాళ్ళ కంపెనీ గురించి కానీ, వాళ్ళ కంపెనీ చేసిన కరప్షన్స్ గురించి కానీ బయటికి చెప్పాలి. వీళ్ళ మీద బెదిరింపులు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా విజిల్ బ్లోవర్స్ అనేవాళ్ళు గుండె ధైర్యంతో నిజం చెప్పాలి. సో దట్ ఇలాంటి విజిల్ బ్లోవర్స్ని ప్రమోట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. అప్పుడే కదా గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ కంపెనీస్ అయినా సరిగ్గా ట్రాక్లో నడుస్తాయి. అవునా కదా? 5వ పాయింట్ వచ్చేసరికి ఎంకరేజ్ సివిక్ పార్టిసిపేషన్. సిటిజన్స్కి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి, ఇవ్వాలి. సో దట్ విజిలెన్స్ గ్రూప్స్కి, న్యూస్ ఛానల్స్కి, మీడియా ఛానల్స్కి ఇలాంటి వాటిలో కరప్షన్ని చెక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం జనాలు ఎడ్యుకేట్ చేయొచ్చు మీ రైట్స్ గురించి, మీ పవర్స్ గురించి, మీ ఎంపవర్స్ గురించి. వీటి వల్ల వీళ్ళందరికీ కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. అన్ఫేర్ ప్రాక్టీసెస్ని కూడా ఆపచ్చు. 6వది వచ్చేసరికి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. నిజం చెప్తున్నాను, మనకి స్కూల్ ఏజ్లోనే, కాలేజ్ ఏజ్లోనే అప్పటి నుంచి టీచర్స్ కానీ ఎథిక్స్ గురించి, ఇంటిగ్రిటీ గురించి, వాల్యూస్ గురించి, హానెస్టీ గురించి ఇలాంటివన్నీ చిన్నప్పటి నుండి నేర్పితే పెద్ద అయ్యాక కరప్షన్ కానీ, బ్రైబ్ కానీ, అంటే లంచం కానీ, చీటింగ్ కానీ, మోసం కానీ, ఏవైతే స్కామ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చెయ్యరు. చాలా మట్టికి చాలామంది కూడా సిన్సియర్గా, ధర్మంగా డబ్బులు సంపాదించి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళ మట్టికి వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. సొసైటీకి కూడా ఎంతో కొంత హెల్ప్ చేయగలుగుతారు. అలాంటి స్వభావం అనేది క్రియేట్ అవుతుంది కదా. ఇలాంటి పిల్లలకి కాస్త నేర్పితే వాళ్ళకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అనలైజింగ్ స్కిల్స్ కానీ, థింకింగ్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బిల్డ్ అవుతాయి, డెవలప్ అవుతాయి కదా. నిజమా కదా నేను చెప్పేది? అప్పుడు నేటి బాలులే రేపటి పౌరులు అవుతారు. ఈ మాటకి, ఈ సామెతకి నిజమయ్యే అవకాశం ఉంటుంది కదా. బెటర్ సొసైటీ అనేది బిల్డ్ అవుతుంది కదా. సో మీరే ఆలోచించండి. కొంచెం ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మంగా మనం డబ్బులు సంపాదించుకోగలిగితే చిన్నప్పటి నుంచి ఎవరు కూడా స్కామ్ చేయరు, ఎవరు కూడా కరప్షన్ చేయరు. ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పరెంట్గా, ప్రొటెక్షన్తో, హ్యూజ్ లైఫ్ని బేసికల్గా రెస్పెక్ట్తో, ఏదైతే ఈక్వాలిటీతో ఉండగలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ నేర్పగలిగితే స్కూల్ ఏజ్ నుంచి, కాలేజ్ ఏజ్ నుంచి. సో అందుకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కరప్షన్ని చేసే వాళ్ళని ఆపండి. మీ గొంతు విప్పి, కరప్షన్ చేయకూడదని చెప్పేసి మీ గొంతు విప్పే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నేర్పగలిగితే, నేను చెప్తున్నాను ఇప్పుడు కాకపోయినా రేపు ఫ్యూచర్లో అయినా కానీ 100 సంవత్సరాలు వచ్చిన మన భారతదేశానికి ఖచ్చితంగా మనం ఒక ఇచ్చే గొప్ప వరం అవుతుంది మనం గొంతు విప్పగలిగితే. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ కరప్షన్ గురించి చెప్తుంటే కొంచెం ఎమోషనల్గా గురవుతున్నాం, కొంచెం కోపం కూడా వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఎంతోమంది పేదవాళ్ళు నష్టపోయారు, చనిపోయారు. చాలా తలుచుకుంటేనే చాలా బాధగా అయితే ఉంది. ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు అవుతున్నారు, లేనివాళ్ళు ఇంకా లేనివాళ్ళు అవుతున్నారు, లేనివాళ్ళు ఇంకా లేనివాళ్ళు అవటంతోనే కాకుండా చనిపోతున్నారు కూడా. చాలా బాధగా ఉంది. సో ఇవన్నీ మారాలి, ఇన్ఈక్వాలిటీ అనేది పోవాలి, సోషల్ జస్టిస్ అనేది జరగాలి. డెఫినెట్గా ఈక్వాలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు సంపాదించిన డబ్బులు న్యాయంగా, ధర్మంగా వాడుకోవాలి. హ్యాపీగా ముందుకెళ్ళాలి. సొసైటీని మరింతగా బిల్డ్ చేయాలి. మన దేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్ళాగా ప్రతి పొలిటీషియన్ కానీ, ప్రతి బిజినెస్ పర్సన్ కానీ ఉండాలి. ఇది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకునే మాట అయితే. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో అయితే
అబౌట్ కరప్షన్ ఇన్ ఇండియా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నా తెలీదు, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేనైతే ఎంతో కష్టపడి ఈ వీడియోస్ చేస్తాను, దానికి తగ్గట్టుగా మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.